ఏం చేస్తారు? రీల్స్ స్టార్ట్ చేస్తారా? ఫోటోస్ దిగుతారా? ఇలా ఏం చేద్దాం. హాయ్ అందరికి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. వీళ్ళకైనా పని ఉందా? డాన్సులు చేస్తారు. మీకు ఆడుకుంటానికి అయితే ఇవైన దేవుడా దేవుడా ఇలా అమ్మంత దొడ్డు కావాలి. ఎండి సెముసేలు నీకు ఎండి గిన్నెలు తల్లి నాలో మురిపి మంట పాలబువై పంచని లోలు. మరి నగలున్న డబ్బు వాళ్ళన్నది గిట్ట ముట్టిందంటే మంచిగా వంద. ఎవరురా నువ్వు? ఇది ప్రొడ్యూసర్ అవుతుంది. నిజమేనే చెబుతున్నా జానే జానా. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను ఇలా ముచ్చట ఏంటిదంటే మన నైనికకు అన్నప్రసన్న అంటే అందరు దేవుళ్ళ కాడికి ఆడికిడికి పోయి వేస్తారట గుళ్ళలకు. అంటే మేము ఎప్పుడు వేసుకోలే, అంటే పిల్లగాళ్ళకి వీళ్ళకి ఎవరికి వేయాలన్నట్టు మా అక్క వాళ్ళ కాళ్ళకి కూడా. ఇక అందుకే మాకు కూడా పెద్ద ప్రాసెస్ తెలియదు. దేవుని కాడికి పోయి వేస్తాం అనుకున్నాం కానీ ఇక మాకు ముట్టుడు అది ఇదని ఏం చేయలే. ఇంటికాడనే అండి నైవేద్యం పెట్టి దాన్నే ప్రసాదం లెక్క తినిపిస్తాం. మీరు ఎట్లా చేస్తారు ఏంటిది ఏమన్నా ప్రాసెస్ తెలిస్తే మాకు కూడా చెప్పండి. అంటే నెక్స్ట్ టైం ఏదైనా ఉన్నప్పుడు మాకు కూడా ఏమైనా తెలిస్తే, అంటే గిట్లా గిట్లా చేస్తారు గది అట్లా చేస్తారని. మాకైతే అంటే మా అత్తమ్మ తరపున కావచ్చు, మా మమ్మీ వాళ్ళ తరపున కావచ్చు, కానీ ఏం లేవు. అన్నప్రసన్నం లేవు, అక్షర భాష్యం లేదు, ఇంకేంటిరా అక్షరాభ్యాసం అట లేదు, అది కూడా లేదు, ఏది లేదు. ఏం బుక్కడ తిన్నామా ఉన్నామా పన్నామా తెల్లారింది అన్నట్టు ఉండేది. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు. ఇక్కడ మేము రేచిపల్లి షూటింగ్కి వచ్చినాం కనుక మా చెల్లెళ్ళ ఇంటికాని అన్నీ వేసింది, అండినాం, చేసినాం, దేవుని కాడ నైవేద్యం పెట్టినాం. ఇక అదంతా అయిపోయిన తర్వాత తింటాం. నిజం చెప్పాలంటే అసలు నాకు బెల్లపన్నం వండుతారనే తెలియదు. నేనేమనుకున్నా చెప్పాలా, అన్నప్రసన్న యేసుడు అంటే రియల్గా చెప్పాలంటే ఉగ్గు తినిపిస్తారు కావచ్చు, అంటే ఉగ్గు స్టార్ట్ చేయాలంటే ఉగ్గే తినిపిస్తారు కావచ్చు అనుకున్నా. నేను ఏం తినిపిస్తారు అంటే అందరు ఒక బెల్లపన్నం మీద తినిపిస్తారు అంటే వేరే వేరే టోళ్ళం కూడా అడిగితే అందరు బెల్లపన్నం మీద తినిపిస్తారు అని అన్నారు. అన్నకి అప్పుడు బెల్లపన్నం లేకపోతే నేనేమనుకున్నా ఉగ్గు ఎట్లా తయారు చేసుడు, ఇప్పుడు ఉగ్గు ఇప్పుడు ఎట్లా తయారు చేసుడు అని నేను అనుకున్నా. కానీ ఇక మంచిగా బెల్లపన్నం తినిపిస్తారు అంటే ఇట్లా చిన్నగా అట్లా తినిపించినామంటే అందుకే అన్నప్రసన్న అంటారు కావచ్చు. నేను కదే ఉగ్గు తినిపిస్తే అన్నప్రసన్న ఎట్లయితే అని డౌట్ వచ్చింది, కానీ ఉగ్గే తినిపిస్తారు కావచ్చు అంటే ఈ ఏజ్లో ఉగ్గే తినిపిస్తారు కదా అన్నట్టు సప్పుడేకున్నాం. వీళ్ళకైనా పని ఉందా? డాన్సులు చేస్తారు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. ఏం పని లేదు పాట లేదు, డాన్స్ చేసుకుంటే కొంచెం ఫ్రీ టైం ఇప్పుడు వచ్చి షూట్ చేసుకునేవారు కొంచెం డాన్స్ చేస్తాను. మరి అన్నం కూర అయిందా? టిఫిన్ తిన్నారా లేదా? టిఫిన్ తిన్నారు. ఇక్కడ అన్నప్రసన్నకు సంబంధించిన అన్ని వేసి ప్రిపేర్ చేసి పెట్టినా. ఇంకేం కావాలి? ఇప్పుడు శ్రీ అత్తడు, శ్రీ సాత్విక అమ్మ ముగ్గురు అత్తరు కావచ్చు. అత్తయ్య వచ్చిన తర్వాత అన్ని ప్రాసెస్ చేసి చేసుడు. ఎందుకంటే వాళ్ళు షూటింగ్కి ఎరు పొద్దున కింద షూటింగ్ తీసినాం వచ్చినాం. ఏ పని ఉందని మేము బిజీ ఇక వాళ్ళేమో షూటింగ్ పోయారు. మన నైనిక తినే నైనికనేమో జో ఉంది, బాగా ఏడిచింది ఇవాళ ఎందుకో పాపం బిడ్డ పండుకుంది. ఇగో మాకు షూటింగ్ ఉంటే షూటింగ్ కాడ చచ్చిన నిజానికి ఇప్పుడు అమ్మచ్చు, రాజోళ్ళు అమ్మచ్చు, సాత్కచ్చు, కానీ వాళ్ళు షూటింగ్ కాడ ఉన్నారు. వాళ్ళు స్క్రిప్ట్ ఎప్పుడు అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మన వాళ్ళు ఉన్నారు కాబట్టి అని ఇట్లా అన్నప్రాసన కోసం ఇంత లైట్ వెయిట్ ఉన్నది. ఇగో ఏం చేస్తాం మనం దీనికి ఎంత? అవే ఏమో 6,000 చిల్లర కావచ్చు. దీనికి ఎవరు? 4,300. నీకే ఎండి సెముసేలు నీకు ఎండి గిన్నెలు తల్లి మాసకని మహలు. రేటు పెరిగిన వాళ్ళకి ఇట్లుంటుంది అలకటి 10,000 అన్నాడే ఫస్ట్. అన్నకు అంత వెయిట్ మనం ఏం చేసుకుంటాం, తక్కువ రేట్లో ఇవ్వడండి అన్నకి. ఎదురుపడండి మళ్ళీ తక్కువ రేట్లో 6,000 4,300. నిన్ను చూడు ఎట్లా చూస్తాను. ఫస్ట్ నేను కనుక ఇట్లా నువ్వు తినిపి, అమ్మ తినిపించాలి. నేను తినిపిస్తా అది ఊరికే ఆఖరికి వచ్చి అన్నం అంటది. అవునా నిజమా? కొబ్బరికాయ కొట్టి తినిపిస్తారా? కొబ్బరి నీళ్ళు తాగిస్తారా? ఏ లేదు, మనం దేవుని కాడ పెట్టి మొక్కి అదే నైవేద్యాన్ని తినిపియాలన్నట. అవునా? మా చెల్లి ఇప్పుడు ప్రాసెస్ అన్నీ నాకు తెలిసి, నాకు ఏదో టైం ఉంది కానీ మన పంతులో నేనే మా చెల్లి పంతులు ఇవ్వాలి. మన ఇంటికాడ నేను, వాళ్ళ ఇంటికాడ అది.
బెల్లపన్నం వండి నాకైతే అసలు బెల్లపన్నం వండుతారని తెలియదు తెలుసా. అయ్యో కాదు, నాలుగైదు రకాలు చేసి ఇది అది ఉగ్గు లెక్క చేస్తారు. నేను అలా అనుకున్నానే అన్నప్రాసన చేసిన పరమాన్నం పెట్టి ఇంట్లో దేవుడికి గణపతికి పూజ చేసి ఆడ కూర్చొని ఎట్లా తప్పు చేస్తే కామెంట్లు వస్తాయి. అంతేగా అంతేగా. నేనేమనుకున్నా చెప్పన్నానే అంటే అన్నప్రసాదం అయిపోయాలంటే ఉగ్గే తినిపిస్తారు అంటే ఏ జోళ్ళకి ఉగ్గే తినిపిస్తారు కదా, ఉగ్గుతోనే అన్నప్రసాదం ఎత్తారు అనుకున్నా. బెల్లపన్నం అని నాకు తెలియదు బాబు, మాది అప్పుడు ఘోరం గడిచింది ఇవాళ తెలుసా. అందుకే ఆడ కూర్చున్నారు పారు ఇక మీకు బొట్టు చేప మరి వీడియో తీయాలి. ఓ పొద్దున్న దాకా ఎత్తుకొని ఉండే డాడీ అయితే బిడ్డేడాగు జయం ఒక్కటి ఎట్టే ఎత్తున్నా తెలుసా గిట్లా జేజ చెయ్య కట్టి పట్టి జేజ అంటారట. వాళ్ళకు పాలే అవుతాను పాపం, ఇంత అన్నం తినన్న దొడ్డు కావాలి, ఇది బక్కగా ఉంటుంది. దేవుడా ఇలా అమ్మ అంత దొడ్డు కావాలి. చిన్న అంటారు 2 సార్లు తినేది పల్లెలు అన్న తిను చిన్న పొల్లివా అనుకుంటే తిరుగుతారు. పొల్లివా అంటున్నా పోరువా చిన్న పొరి కార్రా. ఇప్పుడు పొల్ల ఇదంతా తిండేనా అన్నం రెడీ ఇదంతా తిండేనా ఏ గంత తింటారు ఇప్పుడు ఒక్క వంట గంతే నైని చిక్కమ్మ ఏంటదా నాకు ఇవ్వరా గేది నోట్లోకి ఇవ్వలే అనుకుంటుంది. తింటాను అప్పుడు ఎట్లా నోడు కావాలని పెడుతుంది. నాకింది పొరికి మిగతుందా అని ఎట్లుందిరా గిన్నె నీళ్ళు గిల్ల చేయి మీద కూర్చుంటాను. కూర్చొని తింటే కొండలైనా అరుగుతాయి అంటారు కదా. సో నేను నిల్చొని కూర్చొని తింటే కొండలైనా అరుగుతాయి అన్నందుకు మేము నిల్చుండ పెట్టి తినిపిస్తాను. ఎట్లా ఇస్తాను గోంట మంది ఉన్నారా. ఇగో ఇవాళ ముచ్చట ఏంటిదంటే ఇగో అన్నప్రాసన చేసినాక తర్వాత అంటే పిల్లగాళ్ళు ఏమవుతారు అది ఇది అని ఒక ముట్టిపిస్తారు. అంటే ఫ్యూచర్లో పెద్దగా అయిన తర్వాత ఏమవుతారు, మరి డాక్టర్ అవుతారా, లాయర్ అవుతారా, చదువుకుంటారా, స్పోర్ట్స్ అంటే లేకుంటే అట్లా ఇట్లా అని ఎన్నో అనుకుంటారు కదా. సో మరి మన నైన్కి ఏమవుతుంది అనేది ఇప్పుడు గెస్ చేద్దాం. అంటే జాతకం లెక్క అన్నట్టు. రెడీయా? ఏమేం పెట్టినామంటే ఇగో అక్కడ నాకైతే ఒకటి డ్రీమ్ ఉండే డాక్టర్ కావాలని, నేను కాలేకపోయినా. పుష్కరం మరి 9కి అవుతుందో, ఎందుకంటే ఎట్లా వీడియోలు చేస్తుంది కానీ ఎంత చేసినా 10-15 సంవత్సరాల దాకా తర్వాత మేము బలవంతం చేయంగా పొల్ల చదువుకొని డాక్టర్ అవుతుంది కావచ్చు. లేదంటే మరి సెల్లులు వస్తాయి, ఇళ్ళ లెక్క వీళ్ళందరూ సెల్లులు వస్తాయి బాపతే. ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? మరి వీళ్ళ లెక్క సెల్లులు పుట్టిందంటే సెల్లులు వచ్చేది అవుతుంది. లేదు కెమెరా పడితే వాళ్ళ అమ్మ లెక్క కెమెరా ఉమెన్ అవుతుంది, చెప్పలేదు. లేకుంటే గోల్డ్ నగలు పడితే వీళ్ళ లెక్క ఆడళ్ళ లెక్క బాగా నగల పీస్ ఉంటుంది, డబ్బు పీస్ ఉంటుంది. మరి లేడీస్కి గోల్డ్ అవే కదా. ఇక లేదు ఆ బుక్స్ పెన్ను పట్టిందంటే చదువుకుంటుందని, లేదు ఏంటిది ల్యాప్టాప్ పడితే గిట్ట కదా ఎడిటింగ్ చేస్తుందని. అంతే, చూద్దాం ఎడిటర్ అవుతుందా మరి ఏమవుతుంది. అలా నాకు గెజ్ చేస్తారా ఏం ముడుతుందని. సరే నేను అన్నప్పుడు చేతులు లేపుల్లి చూద్దాం. సరే డాక్టర్ సెట్ ముడుతుందని ఎంతమంది చేయలేపుతారు? ఎంతమంది పెడతారు డాక్టర్ సెట్ ముడుతుందని? ఎవరు లేపుతలేరు చెయ్యి. సరే సెల్లులు ముడుతుందని ముగ్గురాట అక్క వీళ్ళే ఉన్నారు. సరే మరి కెమెరా ముడుతుందని ఒకటే పెట్ట ఒకటే చెప్పాలి. సరే కెమెరా ముడుతుందని మరి నగలున్న డబ్బు నీ అమ్మ గింత మంది లేపిల్లేంటుర్రా. సరే మరి పెన్ను బుక్ చదువుకుంటాను ఒక్కటే లేపాలి దేనికో దానికి.
సరే దానికి ఒకలే ల్యాప్టాప్కు ఏదో ఒక దానికి సరే సరే ఇప్పుడు మనోళ్ళు అన్నది గెజ్ చేస్తే గిట్ట వాళ్ళు అన్నది గిట్ట ముట్టిందంటే మంచిగా 100. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నిజంగానే సరేనా? అలా అన్నది ముట్టకుంటే ఏం లేదు. సరే అందుకే వీడియో తీసిన వీడియోలు ఎంతమంది లేపిల్లు అంతమందికి ఇచ్చాడు. దేనికి ఎక్కువ లేపిల్లురా అయితే అవి తీస్తా నేను. సరే పట్టిగా ఇగో మనోళ్ళు గెజ్ చేసింది ముడితే మంచిగా 100 ఇస్తామని అన్న. చూద్దాం ఎవరు గెజ్ చేసింది ముడుతుందో. బాయ్ రాదు బాయ్ అంటుంది బాయ్ చెప్తాను పోయి ఒకటేసారి డబ్బు ఇవ్వదంతా బాయ్ నవ్వకుర్రే మీకు ఇట్లా చేస్తారు ఏడాడుతుందిగా. నైని దా ఫోన్ మొత్తద్దు గట్టు అవుతుంది అవుతుంది ముట్టుద్దది మీరేమనుకుర్రా అని అవ్వ నా చెల్లు తీసేస్తాను ఒక్కటి అది ఎర్ర చూసి అంటుంది. అవ చూసినాం అది లేదని ఎట్లా చూస్తా అంటది. ఏ పైసలు అని బట్టి కుర్రా కావాలని కానీ గట్ల పెడతారా గట్ల కాగురు అదేదన్న ముట్టది దాని దగ్గర ఉంది. ఎడువాకు ఎడువాకు ఎడ్డి మహలమ్మ తల్లి సిన్ని. ఏమరనన్నా ల్యాప్టాప్ అన్నా బుక్ అన్నా ముట్టాలి. డాక్టర్ సెట్ అన్నా బొక్క ఇప్పుడు మనిషికి 100. ఎంతమంది లేపిల్లు ప్రొడ్యూసర్ అవుతుంది. నిజమేనే చెబుతున్నా జానే జానా. ప్రొడ్యూసర్ అవుతావారా డాడీ సినిమాకి? ఆరా నాన్న సినిమాకి ప్రొడ్యూసర్ అవుతావు నువ్వట. పైసలు తీసుకుంది కదా దానికే నాన్నకి ఎత్తాను సినిమాకి నాన్న తక్క నాన్న నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను ప్రొడ్యూసర్ అవుతావారా నువ్వు? కోపమా? ఎవరన్నా తీసుకొచ్చి చూడవు. అయిపోయింది. నైనిక డబ్బులు ముట్టింది కాబట్టి ఏమవుతుంది? ప్రొడ్యూసర్ అవుతుంది. నైనిక సెల్ పడుతుందని సెల్ కాచి నగలున్ను పైసలు పడుతుందని బెట్టి కట్టిన వాళ్ళందరికీ పైసలు. నువ్వు కట్టిందా? నువ్వు మట్టి నుంచి పుట్టి పెరిగి మనిషైన వాణ్ణి సాటి వారి సేవకై బతికున్న వాణ్ణి పుట్టినప్పుడు అంతేనా?
దానికి అద్దు అని అన్నాడు. ఒక్కదానికి లేవట్టి అయితే 5 పైసలకే పడుతుంది, అది ఖచ్చితంగా అని అన్నాడు. సరే అందరికి అయింది ఇంతే అయిపోయింది. ఎట్లా అనిపించింది కానీ బాగా టైం తీసుకుంది కానీ డబ్బులు ఏముట్టింది కథ. డబ్బులు నాగలంటే ఇక ప్రొడ్యూసర్ అయితే అనుకున్నా ఏం చేస్తాం మన కంఫర్ట్కి తగ్గట్టు. కానీ అంటే ఎల్లడికైతే ఇది మనం ముచ్చట. నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్, కీప్ థింకింగ్. ఈ వీడియో వల్ల ఈవినింగ్ చూస్తాను అందరికీ గుడ్ ఈవినింగ్. బాయ్ 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 చెప్పండి.